అందరికీ నమస్కారం. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ సాహిత్యంలో చాలా భాగం సాంకేతికమైనటువంటి విషయాలే ఉంటాయి. ఆ వివరణలు కూడా చాలా సాంకేతికంగానే ఉంటాయి. వీటి గురించి మనం ప్రస్తావించుకునేటప్పుడు ఈ విషయాలు ఉత్సాహాన్ని కలిగించేవిగా, ఏదో ఆకట్టుకునేవిగా అలా ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ లాగా ఏదో గ్రాఫిక్స్ అని రకరకాల ఫోటో ఎడిట్ చేసినవి మాస్టర్ గారివి ఏవేవో పెడుతూ ఉంటారు ఇప్పట్లో. వాటిలో కొంత ఆనందాన్ని చాలా మంది వెతుక్కుంటారు, కానీ వాటి వల్ల ఏమో పెద్దగా మనకి ఉపయోగం ఉండదు. సాంకేతికమైన విషయాలన్నీ చాలా డ్రై సబ్జెక్ట్స్. ఇవి ఎలా ఉంటాయంటే, ఒకే మాటని వివిధ అర్థాల్లో వివిధ సందర్భాల్లో వారు రాశారు. ఉదాహరణకి బ్రీతింగ్ అనే మాట తీసుకుందాం. ఈ బ్రీతింగ్ అనే మాటకి మామూలుగా వ్యావహారికంగా భాషా అర్థం ఏంటంటే, శ్వాస యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే బ్రీతింగ్ అనేది సాధారణంగా మనకున్నటువంటి అర్థం. అయితే ఈ బ్రీతింగ్ అనేటువంటి ప్రక్రియ ఒక మానవుడి యొక్క భౌతిక దేహంలోనే అనేక విధాలుగా ప్రస్తావించబడటమే కాకుండా, ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక స్థితులలో కూడా ఈ బ్రీతింగ్ అనేటువంటి ప్రక్రియ ఉన్నట్టుగా వారు రాశారు. ఇప్పుడు వారు రాసినటువంటి ఈ సాంకేతిక పదజాలాల్లో ఈ బ్రీతింగ్ అనే మాట ఏ ఏ సందర్భాల్లో వచ్చిందో ఒకసారి చూస్తాం. మొట్టమొదటిగా ఒక మనిషి యొక్క జన్మకు సంబంధించి రాశి మండలంలో జన్మ లగ్నంలో జరిగేటువంటి ఆస్ట్రల్ వర్కింగ్కి బోరింగ్ వర్క్ అని వారు రాశారు. అలాగే శిశువు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చే సమయంలో రిటార్షన్ వర్క్ అనేది ఇవ్వటానికి స్టెబిలిటీ, ఆ శిశువు లోపలికి ప్రవేశించడాన్ని కూడా బ్రీతింగ్ అని 24 ఏప్రిల్ 1921 వారు శ్రీ మాస్టర్ గారు మెమరీ మెమరాండం నోట్స్ లో రాశారు. ఇక్కడ రిటార్షన్ వర్క్ అంటే ఈ స్టెబిలిటీ ద్వారా కుండలినిలో ఉంచబడినటువంటి ప్రాణశక్తి దేహంలో ప్రసరించేటువంటి వ్యవస్థ, నాడీ వ్యవస్థలో ఈ ప్రాణశక్తి ప్రసరించటం కావచ్చు. సో అలా ప్రవేశించటానికి ఈ స్టెబిలిటీ అనేది లోపలికి ప్రవేశించటానికి, శిశువు యొక్క మొదటి శ్వాస ద్వారా లోపలికి ప్రవేశించటాన్ని, అది ఒక రకమైన బ్రీతింగ్ అని వారు రాశారు. ఇక రెండవది బ్రీతింగ్ నెంబర్లు అని చాలా ఉంటాయి. మాతృగర్భంలో పిండాన్ని ఏర్పరిచే సమయంలో అప్పుడు కూడా ఈ స్టెబిలిటీ అనేది గర్భసంచిలోకి ప్రవేశించి చర్యలు చేపట్టే సందర్భంలో అక్కడ కూడా ఒక బ్రీతింగ్ నెంబర్ అనేది ఉంటుంది. దీనికి స్ట్రక్చర్ బ్రీతింగ్ నెంబర్ అని పిలవాలి అని చెప్పి వారు మే 3, 1921 నాడు ప్రస్తావించారు. అప్పుడు ఉండేటువంటి ఆ శిశువు యొక్క బ్రీతింగ్ నెంబర్ తల్లి యొక్క బ్రీతింగ్ నెంబరే అవుతుందని కూడా రాశారు. అంటే శిశువు ఇంకా పూర్తిగా నిర్మాణం జరగలేదు. ఇక్కడ బ్రీతింగ్ నెంబర్ అంటే తల్లి యొక్క ప్రాణ స్థితి ఏ విధంగా ఉందో దానికి సంబంధించినటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ముందు చూద్దాం. ఇలా మొత్తం 64 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ గర్భస్థ పిండం మీద పనిచేస్తాయని వారు రాశారు. ఈ 64 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ లో 60 జన్మ తీసుకోవటానికి సంబంధించిన ఆస్పెక్ట్స్
అంటే ప్రతి జన్మ ఒక ఆస్పెక్ట్ అనుకున్నట్టయితే కొన్ని లక్షణాలతో ఉండేటటువంటిది ఒక జన్మ అనుకున్నట్లయితే 60 జన్మలకు తీసుకునే సందర్భంలో ఏర్పడేటువంటి ఆస్పెక్ట్స్ ఈ ఈ 64 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ లో 60 ఎలాంటివి అని చెప్పి మార్చి 2, 1920 రాశారు. మిగతా 4 గ్రహాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ దేహం మీద పనిచేస్తాయని కూడా రాశారు. ఇక్కడ ఈ బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ అనేవి మానవ దేహంలో ఒక్కో స్థానంలో ఒక్కో సమయంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ 60 జన్మలకు సంబంధించినటువంటివి లక్షణాలు, ఆస్పెక్ట్స్ దేహంలో పనిచేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ పనిచేస్తాయి అంటే ప్రాణశక్తి నాడీ వ్యవస్థలో తిరిగేటప్పుడు దేహంలో వివిధ ప్రాంతాల్లో కాన్సన్ట్రేషన్గా ఈ ప్రాణశక్తి యొక్క వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క స్థానంలో ఒక్కో సందర్భంలో పనిచేసేటువంటి ప్రాణశక్తి యొక్క క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ని బ్రీతింగ్ ప్రిన్సిపల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది అయితే ఇక్కడ చెప్పేటువంటి బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ వారు బ్రీతింగ్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్లు వేటిని సూచిస్తున్నాయి అంటే ఈ ప్రాణశక్తి మనిషి యొక్క నాడీ వ్యవస్థ మొత్తంలో తిరగడంలో కొన్ని చోట్ల కొంత ప్రాణశక్తిలో ఒక ప్రసరణలో కొంత లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది, ఒక డిప్రెషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ డిప్రెషన్కి ఎన్ని రకాలైనటువంటి డిప్రెషన్స్ ఏ స్థానంలో ప్రాణశక్తిలో కనిపించవచ్చో వాటికే బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ అని వారు నెంబర్ ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇది ఉదాహరణకు చెప్పాలంటే ఇది ఎలా ఉంటుందంటే భూమి ఆకర్షణ శక్తి, భూమికి ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్సు దక్షిణ భారతదేశానికి కింది వైపున అంటే భారతదేశానికి నైరుతి వైపున రమారమి 30 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకి చాలా బలహీనంగా ఉంటుంది. అక్కడ భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దాన్ని గ్రావిటేషనల్ డిప్రెషన్ అంటారు. అది భూమి ఏర్పడటంలో ఆ కింద ఉన్నటువంటి ప్లేట్స్ లో జరిగినటువంటి చర్యల వల్ల అక్కడ డిప్రెషన్ అని ఏర్పడి గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా వీక్ గా ఉండి అక్కడ సముద్ర మట్టం సుమారు 100 అడుగులు మిగతా చోటు కంటే తక్కువ ఉంటుంది. ఒక సొట్ట కొట్టినట్టు ఉంటుంది అక్కడ సముద్రపు నీరు. మిగతా భూమితో పోలిస్తే భూమి గుండ్రంగా ఉంటుందని మనం చెప్పుకుంటాం, కానీ మధ్యలో నీళ్లలో కూడా సొట్ట ఉంటుంది. దాన్ని గ్రావిటేషనల్ డిప్రెషన్ అంటారు. అలా ఒక ఎగ్జాంపుల్గా అటువంటి డిప్రెషనే ఈ ప్రాణశక్తి ప్రసరణలో వివిధ స్థానాల్లో మన నాడీ వ్యవస్థలో జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు జరుగుతాయి అంటే ఏ ఆస్పెక్ట్స్తో అయితే గ్రహాల ద్వారా వాటి లక్షణాన్ని తీసుకుని జన్మకు వచ్చాడో శిశువు, ఆ లోపాలే ఇక్కడ ఈ డిప్రెషన్స్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ డిప్రెషన్ ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి డిప్రెషన్ వల్ల అక్కడ ప్రాణశక్తి ప్రసరణలో కొంత లోటు ఉండటం వల్ల భౌతిక దేహానికి కొన్ని వ్యాధులు సంభవిస్తాయి. ఇటువంటి ప్రాణశక్తి యొక్క డిప్రెషన్తో అంటే ఫలానా బ్రీతింగ్ ప్రిన్సిపల్ అక్కడ పనిచేసే వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల ఏర్పడేటువంటి ఈ రోగాలకి వాటిని సరిదిద్దటానికి కొన్ని శబ్దాలని శ్రీ మాస్టర్ సిబిబి గారు ఇచ్చారు. వాటిని కొంతమంది శిక్షణ పొందినటువంటి మీడియంలకు ఇచ్చి వారికి కొంత అదనంగా కూడా యోగ శక్తిని దఖలుపరిచి ఎవరైతే ఒక రోగి ఉంటాడో
ఆ రోగి యొక్క బ్రీతింగ్ ప్రిన్సిపల్ గమనించి ఆ ప్రిన్సిపల్కి అనుగుణంగా ఏ మంత్ర శబ్దాలను సాధన చేయించి రోగికి నివారణ కల్పించాలి అనే దాన్ని ఒక ప్రాసెస్ లాగా వారు పరీక్షించారు. ఆ విధంగా మొదట్లో ఒక 15 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ వల్ల వచ్చేటువంటి లోటుపాట్లని ఈ యోగ మార్గం ద్వారా సరిదిద్దవచ్చని వారు చెప్పినా తర్వాత కాలంలో అంటే యోగం పూర్తిగా యోగ విధానం పూర్తిగా వికసించినటువంటి సమయంలో అన్ని బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ ని కూడా ఈ యోగ మార్గం సరిదిద్దగలదు అని చెప్పారు. వాళ్ళు రాశారు నెమ్మది ఏ బ్రీతింగ్ ప్రిన్సిపల్ వల్ల ఏ లోపం కలుగుతుంది, ఎటువంటి రోగాలు వస్తాయని కూడా రాశారు. అయితే ఒకే రోగం వివిధ బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ వల్ల కూడా రావచ్చు. కాబట్టి రోగాన్ని బట్టి బ్రీతింగ్ ప్రిన్సిపల్ని అనుకోకుండా బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ ని బట్టి అతని రోగాన్ని కూడా అదే ఉందా లేదా నిర్ధారణ చేసుకొని అప్పుడు ఆ ఇచ్చినటువంటి మంత్రశబ్దాన్ని ఉపయోగించమన్నారు. ఈ ప్రక్రియలేమి ఇప్పుడు ఎవరు చేయలేరు. మరి వాటిని సాధన చేసుకోవచ్చా లేదా అంటే ఇక ఏ మార్గం ద్వారా కూడా వ్యాధి నయం కాదు, ఇక వేరే అవకాశం లేదనుకునే వాళ్ళు ప్రయత్నించి చూడవచ్చు. కానీ వాటిని ప్రామాణికంగా ఎవరికి అందించమని శ్రీ మాస్టర్ గారు చెప్పలేదు. అది రోగే సాధన చేయాలా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు సాధన చేయాలా? ఒక్కోసారి రోగి సాధన చేసేటువంటి పరిస్థితిలో లేనప్పుడు ఆ బ్రీతింగ్ నెంబర్ని ట్రీట్మెంట్ చేసే వ్యక్తే ప్రాక్టీస్ చేయటం వల్ల అవతల రోగికి నివారణ కలుగుతుంది. ఆ సమయంలో ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళు కూడా తమ బ్రీతింగ్ ప్రిన్సిపల్ను కూడా గమనించుకొని చేయవాలను అనేటువంటి పద్ధతిని శ్రీ మాస్టర్ సివివి గారు నిర్ణయించారు. సో ఇక్కడ బ్రీతింగ్ ప్రిన్సిపల్ అనేది ప్రాణశక్తి ప్రసరణలో ఏర్పడేటువంటి ఒక డిప్రెషన్ లేక ఒక లోటు, దానివల్ల మనకు కలిగేటువంటి కొన్ని వ్యాధులు. మరి ఈ వ్యాధుల్లో కూడా వారు రాసిన దాంట్లో మలేరియా అని చెప్పి రాశారు. మలేరియా అనేది దోమకాటు వల్ల వస్తుంది కదా. దోమకాటికి ఈ ప్రాణశక్తి ప్రసరణకి సంబంధం ఏమిటి అనేది కనుక మనం కొంచెం యోచన చేస్తే అక్కడ దాన్ని ఆటో ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీ లేని కారణం చేత ఆ దోమకాటు వల్ల అతను ప్రభావితమై ఫలానా జ్వరం వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ ఆ ప్రాణశక్తి ప్రసరణ యొక్క లోటు అతనిలో ఇమ్యూనిటీని తగ్గించటం చేత మలేరియా అనేటువంటి జబ్బుని దోమకాటుని ఎదుర్కొనలేకపోయింది దేహం. ఆ విధంగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ కాబట్టి బ్రీతింగ్ ప్రిన్సిపల్ అంటే శ్వాస కాదు, ప్రాణశక్తి యొక్క ప్రసరణలో నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. అయితే ఇటువంటి వీటిని సరిదిద్దారు కదా. మరి ఈ బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ జన్మించేటప్పుడే ఈ లోటు లేకుండా మరి జన్మించడానికి మానవ రూపాన్ని సరిదిద్దటం కదా శ్రీ మాస్టర్ గారి యొక్క యోగ పద్ధతి అనుకున్నప్పుడు ఇవి కొన్ని జీవ రూపాల్లో వీటిని సరిదిద్ది ఉన్నతమైన జీవ రూపాలను వారు సృష్టించి పరీక్షించి చూసుకున్నారు. 64 కాకుండా 74 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ తో జన్మకి వారు తీసుకొచ్చినటువంటి ఒక కుమారుడు, మాస్టర్ గారి కుమారుడి పేరు గుప్తారావు. అతను చాలా ఉన్నతమైనటువంటి దేహ వ్యవస్థతో 74 బ్రీతింగ్ ప్రిన్సిపల్ తో జన్మించారు అని చెప్పారు. సో కాస్త ఉన్నతమైనటువంటి స్థాయిని, బహుశా ఇది మన అండర్స్టాండింగ్ మాత్రమే, అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ జన్మలోనే ఈ బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ లో లోటు కలగని విధంగా వారు జన్మించి ఉన్నతమైనటువంటి దేహ ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చు. ఇది ఒకటి. ఇక మూడవది, భౌతిక స్థితికి సంబంధించే ఈ శ్వాస కానీ ఈ ప్రాణశక్తి లోటుపాట్లు కానీ కాకుండా యాస్ట్రల్ బ్రీతింగ్ అనేటువంటి ప్రస్తావన కూడా శ్రీ మాస్టర్ గారు వారి డైరీలో నవంబర్ 10, 1915 వారు రాసించారు. ఆ రోజు జనరల్ కాల్ జరిగింది. ఆ జనరల్ కాల్ సందర్భంగా మీడియంలకి
ఈ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా మీడియంస్ డెవలప్ చేయడం కోసం అని చెప్పి వారు ఇలా చెప్పారు. దృష్టులు లేని వారికి అంటే సైట్, అంటే ఆస్ట్రల్ సైట్ కానీ ఫిజికల్ గా ఒక దివ్యమైనటువంటి దృష్టి అనేవి లేని వాళ్ళకి యాస్ట్రల్ బాడీ అండ్ యాస్ట్రల్ బ్రీతింగ్ మరియు ఫిజికల్ బాడీ అండ్ ఫిజికల్ బ్రీతింగ్ పరిశీలించడానికి ప్రత్యేకమైన అభివృద్ధి కలిగించబడుతుంది అని చెప్పి వారు చెప్పారు. ఫిజికల్ బ్రీతింగ్, ఫిజికల్ బాడీ బ్రీతింగ్ అందరికీ తెలిసిందే. యాస్ట్రల్ బ్రీతింగ్ అంటే ఏమిటి? అది యాస్ట్రల్ బాడీ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందని వారు విధంగా ఇలా అని ఎక్కడ రాకపోయినా వారు చెప్పినటువంటి వేరే రచనలు వేరే టాపిక్ల మీద నుంచి ఆధారపడి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మానవుడి యొక్క ఆలోచనల యొక్క ప్రభావమే మన హృదయంలో ఉన్నటువంటి స్టెబిలిటీ అనేటువంటి వ్యవస్థ ద్వారా యాస్ట్రల్ కి చేరవేయబడి యాస్ట్రల్ యొక్క నాణ్యతని ప్రభావితపరుస్తుంది అని వారు చెప్పారు. ఇది ఈ లింగ శరీరం మీద ఆలోచనల ప్రభావం ఉంటుంది అనేటువంటి పద్ధతి మనం ప్రాచీనంగా కూడా వారు చెప్పిన దాంట్లో మనం చూడవచ్చు. తైత్తరీయం, మాండూక్యోపనిషత్తుల్లోనూ, గౌడపాదకారిక, శంకర భాష్యాల్లోనూ కూడా ఇది ఉంటుంది. అదిగాక థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు కూడా చెప్పే దాంట్లో కూడా సిద్ధాంతపరంగా ఉంటుంది. అయితే దాని యొక్క మెకానికల్ ఆస్పెక్ట్స్, ఇది మొత్తం ఎలా జరుగుతుంది అనేటువంటి యాంత్రికతని వాళ్ళు ఎవరు రాయలే. స్టెబిలిటీ ద్వారా ఇది చేరవేయబడుతుంది అనే విషయాన్ని ఒక శ్రీ మాస్టర్ గారు మాత్రమే చెప్పారు. అయితే ఈ యాస్ట్రల్ బ్రీతింగ్ అనేది మామూలు ఫిజికల్ బ్రీతింగ్ వంటిది కాదు కదా. కాబట్టి యాస్ట్రల్ తనలోకి తీసుకునేది ఏమిటి అంటే, తనలోకి తీసుకునేది ఆలోచనల యొక్క నాణ్యతని. మరి అది బయటికి ఇచ్చేది ఏమిటి? ఆ ఆలోచనల్ని తిరిగి తన నాణ్యత ద్వారా ప్రభావితపరచటం. అంటే ఒకడు మంచి ఆలోచనలు చేస్తే అది మంచి కర్మగా దాని యొక్క నాణ్యత యాస్ట్రల్ మీద ప్రభావం చూపిస్తే, మంచి నాణ్యత యొక్క ముద్రపడినటువంటి యాస్ట్రల్ తిరిగి ఆ ఆలోచనల్ని ఒక మంచి ఆలోచన చేసే విధంగా ప్రభావం చూపిస్తుంది. లోపలికి వచ్చేదాన్ని ఉచ్ఛ్వాసము, బయటికి వెళ్ళేది నిశ్వాసము. అది ప్రభావం చూపించడాన్ని అది నిశ్వాసం. ఈ యాస్ట్రల్ బ్రీతింగ్ పరిశీలన ఎలా ఉంది అంటే, అతను చేసేటువంటి ఆలోచన, ఒక వ్యక్తి చేసేటువంటి ఆలోచనల నాణ్యత ఏ విధంగా ఉన్నది, అతనిలో కర్మ ఏ విధంగా పేరుకుంటోంది, దాని యొక్క నాణ్యత ఏ విధంగా ఉందని పరిశీలించి చేసేటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ కోసం అని చెప్పి కొంతమంది మీడియంలకి ఈ యాస్ట్రల్ బ్రీతింగ్ పరిశీలన శక్తిని ఇచ్చారు. ఇది చాలా ప్రాథమికం అన్నమాట. యాస్ట్రల్ శక్తి ఎదుటివారి యొక్క యాస్ట్రల్ నాణ్యతని, యాస్ట్రల్ బ్రీతింగ్ ని పరిశీలించగలిగేటువంటిది ఒక స్థాయి కలిగినటువంటి మొదటి మెట్టు కలిగినటువంటి యోగాభివృద్ధి. ప్రతి వాళ్ళు కళ్ళు మూసుకుని పూజ చేసుకుని మేమంతా కూడా ఈ ఈటర్నిటీ యజ్ఞంలో మేమంతా మాకు వచ్చేస్తుందని చెప్పుకోవడం అనేది చాలా సరైనది కాదు. అది ఒక అపోహ మాత్రం. ఇవి ఇంత కూడా మనకి ఇవి భౌతిక స్థితిలోకి సంబంధించినవి. ఇవి కాకుండా సృష్టి ఆది విషయాలు కూడా మాస్టర్ గారు, శ్రీ మాస్టర్ సివివి గారు టీ కోర్స్ వివరణగా వారు రాశారు. ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పి తమిళంలో వారు చాలా విస్తారంగా కొన్ని వందల పేజీలకు రాసి ఉంది. అసలు సృష్టి ఎలా జరిగింది, ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి, ఎన్ని రకాల స్థితులు ఉన్నాయి, వాటిలోంచి ఒకదాని నుంచి ఒకటి ఎన్ని కొత్త శక్తులు అందులో ఉన్నాయి, ఎంత మటుకు సృష్టిలో చెప్పబడినటువంటి స్థితులకు ఏ పేర్లతో పిలవాలి అనేవన్నీ కూడా వారు రాస్తున్నారు అందులో. వాటిల్లో ఈ బ్రీతింగ్ అనే మాటను చాలా విస్తృతంగా వారు వాడారు. ఒక అణువు అనేది ఏర్పడింది. అణువు అంటే మనం భౌతికంగా చూపించేటువంటి ఫిజికల్ యాటమ్ కాకుండా అణు అనేటువంటి ఒక స్థితి ఉంది అని, దానికి కూడా బ్రీతింగ్ అనేది ఉందని, మనం ఇప్పుడు మనస్సుగా పిలువబడేది ఆ అణు అనేటువంటి స్థితి యొక్క బ్రీతింగ్ యొక్క ఆస్పెక్ట్ అని, అదొక అంశం అని, జీవాలయానికి యొక్క సంబంధించిన బ్రీతింగ్ అని, లైఫ్ రూట్ బ్రీతింగ్ అని, ఇట్లా అనేకమైనటువంటి బ్రీతింగ్ ఆస్పెక్ట్స్ గురించి వారు ఈ సృష్టి ఆది స్థితుల్లో కూడా, సృష్టి ప్రారంభంలో
భౌతిక ప్రపంచమే లేనటువంటి, భౌతిక సృష్టి లేనటువంటి స్థితుల్లో కూడా ఏదైనా ఒకటి వ్యక్తం అవటాన్ని వారు బ్రీతింగ్ అనే మాటని వారు పర్యాయపదంగా ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తుంది. భాషలు మానవ పరిణామ ప్రక్రియలో చాలా భాషలు ఏర్పడినప్పటికీ ఇంత మటుకు ఎవరూ కూడా ప్రస్తావించినటువంటి సంక్లిష్ట విషయాలను వివరించడానికి వారు ఎక్కువగా ఆంగ్ల భాషా పదాలని ఉపయోగించారు. అది కొంచెం అందరికీ సులభంగా అవుతుంది అన్న కారణం చేత ఇంగ్లీష్ వాడటం జరుగుతుందని కూడా వారు రాశారు. అంటే ఈ సృష్టి యొక్క ప్రాథమిక స్థితుల్లో విషయాలంటే అప్పటికి కాలమే ఏర్పడలేదు, భౌతిక సృష్టి ఇంకా వికసించలేదు. ఆ భావనని ఒక స్పేస్ టైం అనేటువంటి ఆస్పెక్ట్స్ కి వాటికి ఆధారంగా వికసించినటువంటి ఒక మానవ మేధస్సుకు అర్థమయ్యేలా వివరించడానికి ఏదో ఒక భాష చెప్తే కాదు కాబట్టి ఇంగ్లీష్ కూడా వాడారు. ఇంత మటుకు ఇంతవరకు ప్రాచీనంగా చెప్పిన విషయాలకు వారు అవే పదాలను కంటిన్యూ చేశారు. కొత్త ఆస్పెక్ట్స్ ఇంత మటుకు ఎవరు నిర్వచించినటువంటి ఆస్పెక్ట్స్ మటుకు వారు ఇంగ్లీష్లో సాంకేతిక పదాలని వాడారు. వాటిని మనం వాడుక భాషలోని అర్థాలతో చూడకూడదు. కాబట్టి ఇటువంటి దృక్పథంతో కనుక మనం మాస్టర్ సివి గారి స్వీయ సాహిత్యాన్ని కనుక చదివితే కొంతమేరైనా మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందరూ గమనించండి. నమస్కారం.